నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ ట్రేడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025 మీతో పాటుగా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ మీ లైఫ్లో ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో, అంటే ధర్మబద్ధంగా ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో, మీ ఉద్యోగాలకు సంబంధించి, వ్యాపారాలకు సంబంధించి, పెళ్లికి సంబంధించి, సొంత ఇంటి కళ, అలాగే మీ ఆరోగ్యానికి మీకు అంతులేని ఐశ్వర్యం ఇవ్వాలి, ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ తెలిసిందే, యానిమల్స్ అంటే మనం అందరం కూడా చాలా అభిమానిస్తాము. మనలో కొంతమంది ఇంకా ఫిజికల్గా మెంటల్గా అబ్యూస్ చేసే వాళ్ళు ఉన్నారు. మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి వాళ్ళని ఏ రీజన్ లేకుండా కొట్టడం కానివ్వండి, ఫిజికల్ అబ్యూస్ చేయడం కానివ్వండి, మెంటల్గా టార్చర్ చేయడం కానివ్వండి చేయకండి. అది ఇప్పుడు కాకపోయినా కొద్ది రోజుల తర్వాత అయినా ఆ ఎఫెక్ట్ మీకు చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి వాటిని హింసకి గురి కానివ్వకండి, చేయకండి. మీకు కుదిరినప్పుడు ఆహారం అందించడం, లేకపోతే నీరు అందించడం దయచేసి వాటికి చేస్తూ ఉండండి. అది ఏ జంతువు అయినా సరే, ఈ భూమి మీద మనం ఎంత హ్యాపీగా ఉంటామో మనతో పాటుగా నోరు లేని మూగజీవాలు కూడా హ్యాపీగా ఉండడానికి అంతే అర్హులని చెప్పి గుర్తించండి. థ్యాంక్ యూ సో మచ్. వృషభ రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము 2025కి సంబంధించి. వృషభ రాశికి సంబంధించి ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేయండి. కొన్ని విషయాలు అంటే ఏవైతే మీకు సంబంధం లేకుండా, అంటే వాళ్ళ డబ్బు మీరు ఉపయోగించుకోలేనప్పటికీ కూడా కొంతమందిని నమ్మి, ఫ్రెండ్స్ కావచ్చు, వెల్ విషెస్ కావచ్చు, ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, అంటే నైబర్స్ ఎవరైనా సరే, మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, అప్పిప్పించండి, లేకపోతే ఏదో ఎమర్జెన్సీ ఉంది, మాకు డబ్బు అవసరం ఉంది, అడ్జస్ట్మెంట్ చేయండి అన్న వాళ్ళకి మీ దగ్గర లేకపోయినా వాళ్ళకి ఎలా అయినా సరే సహాయం చేసి ఆదుకుందామని చెప్పి, లేకపోతే తెలిసిన వాళ్ళే కదా ఎక్కడికి వెళ్ళిపోతారులే, మన ముందే కదా ఉంటారు అనుకొని వాళ్ళు అడిగిన దానికి ఒప్పుకొని మీరు ఎక్కడైనా మీ దగ్గర లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర ఇప్పించడం కానివ్వండి, లేకపోతే వాళ్ళు చెప్పే డాబు కబుర్లకి, అంటే అంత ప్రాఫిట్ వస్తుంది, ఇంత ప్రాఫిట్ వస్తుంది, మీరు హెల్ప్ చేస్తే మీకు ఏదన్నా వస్తుందేమో అనుకుని ఆశించి కానివ్వండి, ఏ రూపంలోనైనా సరే మీ దగ్గర లేకుండా, మీ డబ్బు కాకుండా వేరే వాళ్ళ దగ్గర మాత్రం ఎవరైనా డబ్బులు కనుక అప్పు ఇప్పించి ఉంటే కనుక, అది అడ్జస్ట్మెంట్ అయినా, అప్పు అయినా, లోన్ రూపంలోనైనా, అది మీ పీకగా చుట్టుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే మీ ప్రమేయం లేకుండానే కొంతమంది, చాలామంది మిమ్మల్ని ఇరికించి వెళ్ళిపోతారు. ఆ భారం అంతా కూడా మీ మీద పడే అవకాశం ఉంది. దానివల్ల చాలా ఇబ్బందులు పడతారు, ఎమోషనల్గా చాలా ఇంబ్యాలెన్స్ అవుతారు. ఆ ఒక్క తప్పు నేను జీవితంలో చేయకుండా ఉంటే బాగుండేదేమో అనుకునేంతగా అది మిమ్మల్ని వెంటాడే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఇంకా మీకు తారసపడితే గనక, ఇంకా ఎవరైనా మిమ్మల్ని అడుగుతుంటే గనక దయచేసి నో చెప్పండి. అంటే మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. సహాయం చెయ్యొద్దు అని కాదు, మీకు ఇబ్బంది కలిగే సహాయాన్ని మాత్రం చేయకండి. లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉంటే గనక దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. డ్రైవింగ్ చేసేటప్పుడు దానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో పాటించండి. ఎక్కడికైనా టూర్స్కి, ట్రిప్స్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. ఇంపార్టెంట్ వస్తువులు క్యారీ చేస్తున్నప్పుడు, జర్నీలో కావచ్చు, ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కానీ చాలా జాగ్రత్తగా క్యారీ చేయాలి. ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యం చాలా ఆందోళన కలిగిస్తుంది. అంటే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు అనేవి ఎక్కువ అవడం కానివ్వండి, లేకపోతే వాళ్ళ జీవితం ఇంకా చివరి దశకి వచ్చింది అని తెలుసుకోవడం కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళ ఆరోగ్యం గురించి కానివ్వండి, వాళ్ళ గురించి కానివ్వండి, చాలా ఎమోషనల్గా డిప్రెస్ కానీ, స్ట్రెస్కి కానీ గురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే హెల్త్ పరంగా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మీకున్న చిన్న హెల్త్ సమస్యను నెగ్లెక్ట్ చేసినట్లయితే కనుక అవి పెద్దగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యపరంగా కానివ్వండి, అలాగే మీ ఆరోగ్యపరంగా కూడా డబ్బుని ఎక్కువ మొత్తంలో ఖర్చు పెడతారు. కాబట్టి ఏదైనా సరే చిన్నగా ఉన్నప్పుడే దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం, దాన్ని అక్కడితోనే ఎండ్ చేసే ప్రయత్నం చేయండి, పెంచుకోకుండా. ఇకపోతే మీకు సంబంధించిన సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కొంతమంది తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఎంతసేపు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీరు ఏం చేస్తున్నారు అనే విషయాల మీద చాలామందికి ఎక్కువ ఫోకస్ పెరుగుతుంది. అలాంటి వాళ్ళని దూరం పెట్టండి. అలాగే మీ లైఫ్కి సంబంధించిన సీక్రెట్స్ కూడా ఏవి బయటపడకుండా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. ఇకపోతే ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు.
ఈ కుటుంబ సభ్యులకు ఒకరికి పెళ్లి జరిగే అవకాశంతో పాటుగా మీ ఇంట్లో అంటే మీకు సంబంధించి కూడా పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలకి సంబంధించి చాలా అనుకూలమైన సంవత్సరం అని చెప్పచ్చు. అలాగే ఎవరైనా జాబ్ ప్రయత్నాలు చేస్తుంటే, ఆల్రెడీ మీరు జాబ్ చేస్తూ ఇంకొక కంపెనీలో జాబ్ ప్రయత్నాలు చేస్తుంటే గనక జాబ్‌లో ఖచ్చితంగా మంచి పొజిషన్‌కి వెళ్తారు. కొత్త జాబ్ రావడమే కాకుండా ఎవరైతే సేమ్ కంపెనీలోనే మంచి స్థాయికి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ప్రమోషన్స్ కానివ్వండి, సాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, అన్ని విషయాల్లోని ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతుంది. సొంత ఇంటి నిర్మాణం కావచ్చు, లేకపోతే ఎవరైనా ఫ్లాట్స్ కొనుక్కోవాలి, ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయాలి, అలాగే గృహప్రవేశాలకు కానివ్వండి, దేనికైనా సరే ఇంటికి సంబంధించి, ప్రాపర్టీస్‌కి సంబంధించి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ రాశికి సంబంధించి ఖచ్చితంగా మీరు ఏదైతే కొంతమందికి మంత్రి పదవులకి సంబంధించి కానివ్వండి, ఏదైనా ఉన్నత స్థాయి పదవులకి సంబంధించి కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, పబ్లిక్ కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్ ఏదైనా సరే మంచి స్థాయికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ రాశికి సంబంధించిన ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో బిజినెస్ పరంగా చాలా ముందంజలో ఉంటారు. మీరు చేస్తున్న బిజినెస్ ఏ రకమైన బిజినెస్ అయినప్పటికీ కూడా జ్యువెలరీ కావచ్చు, క్లోతింగ్ కావచ్చు, సెలూన్స్ కావచ్చు, ఇంటీరియర్ డిజైనింగ్ కావచ్చు, ఏదైనా సరే చాలా అద్భుతంగా ఉంటుంది బిజినెస్ పరంగా చూసుకుంటే గనక. అలాగే ఎవరైనా సరే ఆర్మీకి సంబంధించి, డిపార్ట్మెంట్‌కి సంబంధించి కూడా ఉన్నత స్థాయికి మీరు చేరుకునే అంటే మీకు ప్రమోషన్స్ కానివ్వండి, ఏదైనా వచ్చి మీరు ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్‌గా చూస్తే మీరు హెల్త్‌ని, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే ఈ 2 విషయాలు తప్ప మిగతా అన్ని విషయాల్లోని చాలా అనుకూలంగా ఉండబోతుంది. కానీ హెల్త్ ఈజ్ వెల్త్, అది మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.